చెప్పండి మేడం, ఉదయం నుంచి మీరు ప్రజాపాలనలో నిర్వహిస్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు. మీ దృష్టికి ఎక్కువగా వచ్చిన సమస్యలు ఏంటి? సమస్యలు అంటూ ఎక్కువ ఏం లేవండి. ఇప్పుడు ఇది ప్రజాపాలన కదా, నేను వేరే చర్చలకు వెళ్ళలేదు. ప్రజాపాలనకి సంబంధించినంత మటుకు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో మనం చూసినట్టయితే ఇప్పుడు ఆ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి అప్లికేషన్స్ పెట్టడానికి మన ప్రభుత్వము ఈ ప్రజాపాలనని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకొని ఈ ప్రజాపాలనని గ్రామాలలోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధిదారులకి ఆ పథకాలన్నీ కూడా చేరాలని, దానికి వీళ్ళందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ప్రభుత్వం మళ్ళీ వెరిఫై చేసి ఎవరైతే నిజమైన అర్హులో వాళ్ళకి ఇస్తుంది అదంతా కూడా. అంటే ఇప్పుడు వీళ్ళు ఈరోజు 6వ తారీఖు వరకు మీరు సమయం ఇచ్చారు, అప్లికేషన్ చేసుకుంటారు. కానీ ఈ సమస్యలు అనేది ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది? మా ప్రభుత్వం సమయం ఇచ్చింది కదా, దాని ప్రకారం జరుగుతుంది. 2 రోజులు అన్నది కదా, చేస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 2 అమలు పరిచిండ్రు. ఎక్కడ పోయినా మహిళలందరూ నవ్వుకుంటూ చెప్తుండ్రు, బస్సులు ఉచిత బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తుండ్రు బస్సులలో. అదే కాకుండా ఆరోగ్యశ్రీ అర్హులైన వాళ్ళకి కూడా అది కూడా అమలు పరవడం. అందరికీ ఉన్న పెద్ద డౌట్, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి, కొంతమందికి కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇల్లులు కానివ్వండి, స్థలాలు కానివ్వండి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అది గత ప్రభుత్వ నిర్వహణం అండి. గత ప్రభుత్వం అట్లా చేసింది. మరి రేషన్ కార్డులు ఇవ్వకుండా దానికి మరి ఇప్పుడు రేషన్ కార్డులు లేకపోయినా అప్లై చేసుకోమని చెప్తున్నాం. ఇందాక డిపిఓ గారు కూడా ఇక్కడ అదే చెప్పిండ్రు. అప్లై అయితే చేసుకోండి, తర్వాత ఏదన్నది ప్రభుత్వం దృష్టికి ఏదైనా ఉంటే తీసుకెళ్తాను తప్పకుండా. మీరైతే అప్లై చేసుకోవాలి అందరూ. మీరు రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చారు. అటు ఫ్యామిలీ, చిన్న పాప, మీ హస్బెండ్, అలానే ఇటు రాజకీయంలో గెలిచి ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? అటు ఫ్యామిలీని రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నా అండి. మా పాపకు 3.5 years. మరి మా పాపకు 3.5 years. మా హస్బెండ్ యుఎస్ సిటిజన్, అక్కడనే పుట్టి అక్కడనే పెరిగిండ్రు. అయినా కానీ ఈరోజు నేను ఇక్కడ రావాల్సి వచ్చిందంటే పరిస్థితుల ప్రభావం. అది మొదట పరిస్థితుల ప్రభావము. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎట్లుందన్నది మనకందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రత్యర్థి అనే వ్యక్తిని లేకుండా చేయడం వల్ల మా అత్తమ్మ వచ్చింది, అది అందరికీ తెలిసిందే. మళ్ళీ తను వెనక్కి పోతే ధైర్యం అందరిది సన్నగిలుతుంది అని చెప్పి నాకు అట్లాంటి పరిస్థితి, పాప ఇంకా మా ఆయన ఉన్నా కానీ నేను అన్నీ కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలకి మళ్ళీ నమ్మకం పోవద్దు, వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో అవన్నీ కూడా పక్కకు పెట్టి. చాలా మంది మీ నియోజకవర్గంలో కానివ్వండి, మీ ఫ్యాన్ ఫాలోయింగ్స్ కూడా చాలా మందికి తెలియని విషయం, మీ హస్బెండ్ ఏం బిజినెస్ చేస్తుంటారు అని. మా హస్బెండ్ అక్కడ మాకు అమెరికాలో రియల్ ఎస్టేట్ ఉందండి. రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ కొని అక్కడ అమ్మడం అది కాదు. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు, మా మామయ్యనేమో కార్డియాలజిస్ట్, అది అందరికీ తెలిసిన విషయమే. అత్తమ్మనేమో మరి మామయ్య అత్తమ్మ వాళ్ళిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టడం జరిగింది. అది మరి 1000 units ఓన్ చేస్తాము సొంతంగా. అక్కడ బయట మేనేజ్మెంట్ కంపెనీకి ఇవ్వకుండా అది మా బిల్డింగ్స్ని మేమే రెంట్ చేసుకుంటూ, అది మేనేజింగ్ కూడా మేమే చేసి, లీజింగ్ ఆఫీసెస్ కూడా మావే ఉంటాయి. మరి అది కాకుండా బాదం ఇంకా పిస్తా తోటలు ఉన్నాయి అక్కడ. వీటన్నిటిని మేనేజ్ చేస్తాము. వీటన్నిటికి ఆఫీసెస్ ఉన్నాయి. దాంట్లో మా హస్బెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీ శ్రీవారికి యుఎస్ పౌరసత్వం, మీరు ఇప్పుడు ఇండియా, ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది. అండ్ రాజకీయాల్లో ఇంకా ముందడిగేసే ఆలోచన ఉందా? తిరిగి మళ్ళీ యుఎస్ వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు నేను అంత దూరం పోలేదండి. ఫస్ట్ అయితే 5 ఏళ్ల గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే 5 ఏళ్లలో ప్రజలకు నేను ఎంత చేయగలుగుతా అన్నది ఆలోచిస్తున్నా. వాళ్ళ నమ్మకాన్ని పెట్టి గెలిపించిండ్రు, అంత మటుకే ఆలోచిస్తున్నా. మా ఆయన ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు.